గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, అంతకంటే ముందు జితేందర్ గారితో మాట్లాడదాం. ఎస్ జితేందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అటు ఏదైతే బీఆర్ఎస్ కి అదేవిధంగా కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా అంటూ బీజేపీ చెప్పుకుంటున్న పార్టీలో ఇప్పుడు ఒక అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. ఈటెల రాజేందర్, ఇప్పుడు బండి సంజయ్ వర్గపోరు కనిపిస్తే మొన్నటి వరకు అటు రాజా సింగ్ రాజీనామా, ఇట్లాంటి రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి పరిణామాలని, బీజేపీలో జరుగుతున్న పరిణామాలని కాంగ్రెస్ ఏ రకంగా చూస్తుంది? జీనియస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ముందుగా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఒకటంటే, ఈ మధ్య కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత సొంత ఎజెండాలు ఎక్కువైపోయినాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు బీజేపీ వారికి 8 పార్లమెంట్ సభ్యుల్ని, కాంగ్రెస్ వారికి 8 పార్లమెంట్ సభ్యుల్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చింది. మరి ఇందులో ఈ మధ్య కాలంలో చూస్తే కవిత ఎపిసోడ్ ఒకలాగా నడిచింది, రాజా సింగ్ ఎపిసోడ్ ఒకలాగా నడిచింది. అదేవిధంగా ఈరోజు ఈటల రాజేందర్ గారిది, మరి బండి సంజయ్ ఒకలాగా నడిచింది. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కేంద్రం ద్వారా అనేక పద్ధతులు మనము విభజన హామీలు తీసుకురావాల్సిన అవసరాలు. ఈ సొంత ఎజెండాలని పక్కకు పెట్టి ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్ అతిపెద్ద రాజధాని, దీంట్లో 1,20,00,000 మంది నివసిస్తున్నారు. అదేవిధంగా పక్కన రంగారెడ్డి డిస్టిక్ ఉంది. రాష్ట్రంలో సగం మంది, రాష్ట్రానికి సగం మంది ఇక్కడనే జీవిస్తున్నారు. వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, నియామకాల పోరాటం పరంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గడిచిన 10 సంవత్సరాలలో మరి 2 బేసిన్లు ఉన్నాయి. ఇక్కడ కృష్ణా ఉంది, అదేవిధంగా గోదావరి ఉంది. దీని మీద 11 బ్యారేజీలు కట్టాలని ఆ రోజు 1863 నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కృష్ణా నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోలేకపోయినాం. మరి ఉన్నటువంటి అఖండ ఆంధ్రప్రదేశ్ లో వారు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణకు అన్యాయం అయింది. దాని మీద నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ రోజు 8 మంది రాష్ట్ర ఎంపీలు ఉంటే అందులో 2 మంత్రులు ఉన్నారు. మరి మంత్రులు ఈ రోజు మరి చాలా పనులున్నాయి. విభజన హామీలలో మరి బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ కానీ, రైల్వేది, అదేవిధంగా మరి ఉన్నటువంటి హైదరాబాద్ లో మరి మూసి పెద్ద ఎత్తున ప్రవేశిస్తుంది. దాని సుందరీకరణ డబ్బులు కానీ, మరి ఈ రోజు పేపర్లో ఇప్పుడే చూసిన ఐజీఎస్టీ రూపకంగా 924 కోట్ల రూపాయలు కేంద్రం మళ్లీ లాక్కెళ్ళింది. దేశంలో 5% మనము ఎకనామికల్ గా ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటే సీఎం గారు పదే కేంద్రం పర్వటించి మరి అందరి మంత్రుల్ని కలవడం, ప్రధానమంత్రిని కలవడం, మరి 52 సార్లు మరి పదే వీళ్ళు మన ప్రతిపక్షం కూడా విమర్శిస్తుంది. 52 సార్లు వెళ్లి ఎన్నో రకాలుగా బతిమాడినా కూడా రాష్ట్రానికి ఇచ్చే నిధులు ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, మరి మంత్రులు ఏం చేస్తున్నారు? కేంద్ర మంత్రులు, అదే విధంగా ఎంపీలు ఏం చేస్తున్నారు? కనీసం ఇప్పుడు పార్లమెంటు మొదలైంది కాబట్టి కనీసం రాష్ట్ర ప్రజల కోసం రేపు రాబోయే కాలంలో మరి ఈ రోజు 8 మంది ఎంపీలను ఇచ్చిందండి రాష్ట్రం. 2 కేంద్ర మంత్రులు అయినరు. ఇంత అంతర్గతంగా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోట్లాడుకోవడం, వాళ్ళ పార్టీలలో కుమ్ములాడుకోవడం కాదండి. ఏ పార్టీ వాళ్ళైనా సరే రాష్ట్ర ప్రయోజనాలకు ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలు, ఎంపీలు మనకు రావాల్సినటువంటి కేంద్ర నిధులు ఈ రోజు కేంద్రం ఈ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధులు ఇస్తుంది. ఈ రోజు బీఆర్ ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ బోర్డు ఫండ్స్ ఇచ్చింది. మరి ఇక్కడ అనేక రకాల పద్ధతులు, విభజన హామీలు ఉన్నాయి. వీటిపై పోరాటం వదిలేసి అంతర్గతంగా వీళ్ళు కొట్లాడుకోవడం అనేది ఆస్వాస్పదంగా ఉంది. ఇది మరి దీని విషయంలో ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు క్షమించరు. రాబోయే కాలంలో కనీసం ఇప్పుడు అంటే జితేందర్ గారు మీరు ఏమంటున్నారు? ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ వాళ్ళ కర్తవ్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు తిట్టుకుంటున్నారు, బహిరంగంగా కమెంట్స్ చేసుకుంటున్నారు అంటున్నారా, లేదంటే ఏంటి? అంతే కదండి. ఈ రోజు వాళ్ళ సొంత ఎజెండాని రుద్దుతున్నారండి. ప్రజల దృష్టి మళ్లించేసి సమస్యల పరిష్కారం కోసము ప్రజలు ఎన్నుకున్నారు కదండి. వారు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. కేంద్రం నుంచి రావాల్సినట్టు మనం పక్క రాష్ట్రాల నుంచి తమిళనాడుని చూసుకొని, కర్ణాటకను చూసుకొని, కేరళను చూసుకొని నేర్చుకోవాలండి. మనం పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం చూసి నేర్చుకోవాలండి. ఈ రోజు
అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలయన్స్ చేసుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా కొన్ని లక్షలాది కోట్ల రూపాయలని బెదిరించో న్యాయానో భయనో రకరకాలుగా చెప్పి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాడు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఇంకా ఏం చేస్తుంటారండి ఇక్కడ వాళ్ళు? ఎంతసేపు పోట్లాడుకోవడం, వాళ్ళ పదవుల కోసం అది చేయడమేనా? రాష్ట్ర అభివృద్ధి వీళ్ళకు కనబడదా? ఎప్పుడు వస్తుందండి వీళ్ళకు తెలివి? ఏ పార్టీ వాళ్ళైనా సరే అండి, రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమండి. ఇంతకుముందు అఖండ ఆంధ్రప్రదేశ్ లో పాలకుల చేతిలో అన్యాయం అయిపోయినామని చెప్పి మనం రాష్ట్రాన్ని తీసుకున్నాము. ఇప్పుడైనా కనీసం మరి మనకు రావాల్సినటువంటి పద్దులు, మనకు రావాల్సినటువంటి విభజన హామీలు మరి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి. మరి ఏం చేస్తున్నారండి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు? వాళ్ళ కొన్ని రోజులు రాజా సింగ్ ఎపిసోడ్, కొన్ని రోజులు ఈటల రాజేందర్, కొన్నిసార్లు బండి సంజయ్ గారు, ఆయన మంత్రియా లేకపోతే ఒక కార్పొరేటరా, ఏం మాట్లాడతారో తెలియదు ఆయన. ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఇది ప్రజా సంక్షేమం మీద ప్రజలకు ఎన్నుకున్నబడ్డటువంటి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజల కోసం పనిచేయవలసిందిగా మేము